కనికరము కలిగిన దేవుడు, మహాదేవుడు, మనకు చాలిన దేవుడు, ఆపత్కాలంలో మొరపెడితే ఆదుకునే దేవుడు ఆయననే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువార్. యుగములు తరముల వరకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. ఈ దినము బయలుపరచబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. అద్భుతమైన మాట ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచనమైన వాగ్దానంతో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతుందంటే ఈ జనుల ఎడల ఏం చెప్తున్నాడు? ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతునని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల అనేకమైన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేశాడు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేశాడు. ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు వచ్చినప్పుడు అరణ్యంలో చేశాడు. ఆయా ప్రాంతాల్లో ప్రదేశాలు కూడా చేశాడు. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా చేశాడు. ఈనాడు ప్రపంచమంతటా ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద విశ్వాసం నమ్మకము కలిగిన వారి ఎడలు కూడా ఇంకా జరిగిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువార్. అందుకే హిజ్కియా భక్తుడు అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను సన్నుతించేది అంటారంటే, సజీవుడైన దేవుణ్ణి, సజీవంగా ఉన్న వ్యక్తి దేవుని స్తుతించడం, దేవుని ప్రార్థించడం, దేవుని ఆరాధించడం అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును అని చెప్పడమే కాకుండా బహు ఆశ్చర్యముగా జరిగింతును అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయమని దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు, మరి ఆయన చేస్తున్న వాగ్దానము ఎంత గొప్పదో మనకు అర్థమవుతాం. కొన్నిసార్లు మనము పరిస్థితులను బట్టి మానసికంగా, శరీరానుసారంగా ఒత్తిడి గురైనప్పుడు, వ్యాధి బాధలు, కష్టాలు ఎక్కువవుతున్నప్పుడు నమ్మకాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీ విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచదని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు మనుషులు మనల్ని బాధ పెట్టవచ్చు, ఇబ్బంది పాలు చేయొచ్చు. కానీ దేవుడు బాధల నుంచి విడిపించే దేవుడు, సమస్యల నుంచి విడిపించే దేవుడు. దుఃఖపడుతున్న నీ జీవితంలో దుఃఖాన్ని తొలగించి ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న మనం, మరి మన జీవితంలో ఎన్నో చూసాం, ఎన్నో వాగ్దానాలు పొందుకున్నాం. కాబట్టి వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, శక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువార్. కాబట్టి నీవు మనుషుల వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? నిరుత్సాహపడతావు, బాధపడతావు. దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఎడల చెప్తున్నాడు. చూడు, ఒక ఆశ్చర్య కార్యము జరిగింతునంటున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ నా కుమారి, ఓ నా కుమారుడా, నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నాను, జరిగించదనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నమ్ము, దేవుణ్ణి విశ్వసించు, ప్రార్థన జీవితం కలిగి ఉండు, వాక్యం చదువుతూ ఉండు, నీ పాపాన్ని ఆయనకు అప్పగించు, ఆయన రక్తం ద్వారా నీ పాపాన్ని కడుక్కో. ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ
ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడమని నేను సేవకుడిగా మిమ్మల్ని బతిమలాడుతున్నా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి వాటన్నిటిని ఎదిరించాలంటే ఒక్కటే ఆయన పాదాలు పట్టుకోవడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన వైపు చూడడం తప్ప నీకు నాకు ఇంకోటి లేదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఆశ్చర్య కార్యం చేయడానికి వచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు, ఆ 5 రొట్టెలు 2 చేపలే, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గర తీసుకురావచ్చిన తర్వాత ఆయన ప్రార్థించి వాటిని విరిచి గంపలు వేయగా అక్కడ ఆశ్చర్యకార్యం జరిగించాడు. 5,000 మంది తినగలిగారు. పురుషులు, స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు. అందరు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు నింపిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఆశ్చర్యం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయిన లాజరును లేపిన దేవుడు, అంతేకాదు అనేకమైన బాధలు, కష్టాల్లో ఉన్నవారిని ఏడిపించే దేవుడు, విధవరాలు కుమారుని స్వస్థపరిచిన దేవుడు, యాయిరు కుమార్తెను బాగు చేసిన దేవుడు, మరి కానాను వివాహంలో ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు, 38 సంవత్సరాలు బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి తన జీవితంలో ఆశ్చర్యం జరిగించాడు. కన్నీరు తుడిచే దేవుడు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు తుడిచివి సంతోషం ఇచ్చే దేవుడు ఉన్నారు అంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, ఓ అన్న, ఓ తమ్ముడా, ఓ చెల్లి, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన వైపు చూడు, మనుషుల వైపు చూడకు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ జనుల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతునని మీరు వాగ్దానం చేశారయ్యా. ఈ వాగ్దానం నమ్మదగినది అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చెప్పిన ప్రతి మాట అది అద్భుతము జరిగిస్తుంది, అది ఆశ్చర్యకార్యం జరిగిస్తుంది. మేము విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీవు అద్భుతం చేసే దేవుడు నీవు ఒక్కడవే తండ్రి. అందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.